తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగబోతోంది. రేపు సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. రేపు రాత్రికి సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరగనుంది. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఆయన సేనాధిపతి అయిన విశ్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. సాయంత్రం విశ్వక్సేనుడు నిర్ణీత పునీత ప్రదేశంలో భూమి పూజతో మట్టిని సేకరించి ఛత్ర చామర మంగళ వాద్యాలతో ఊరేగుతూ తిరిగి ఆలయంలోకి చేరుకుంటారు. యాగశాలలో ఆ మట్టితో నింపిన 9 కుండలలో నవధాన్యాలతో అంకురార్పణ చేస్తారు. ఈ కార్యక్రమానికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. కుండల్లోని నవధాన్యాలకు అర్చకులు రోజూ నీరు పోసి పచ్చగా మొలకెత్తేలా చూస్తారు. రేపటి నుంచి 11వ తేదీ వరకు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రేపు సాయంత్రం 6:15 నుంచి 6:30 గంటల్లోపు మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప మాఢవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిస్తారు. చంద్రబాబు దంపతులు పెద్ద శేష వాహన సేవలో పాల్గొననున్నారు. బ్రహ్మోత్సవాలకు 3500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 7వ తేదీన జరగనున్న విశిష్టమైన గరుడ సేవకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఆ ఒక్కరోజే భక్తుల కోసం 3800 బస్సులు నడపనుంది ఆర్టీసీ. బ్రహ్మోత్సవాల కోసం తిరుమలను సుందరంగా ముస్తాబు చేశారు. లైటింగ్తో తిరుమల ఆలయాలు వెలుగులు విరజిమ్ముతూ దగదగా మెరిసిపోతున్నాయి.